ఈ దొంగ దొరికినప్పుడు కేసు నమోదైంది. తిరుపతి కోర్టులో ఛార్జ్ షీట్ వేసినారు. మెగా లోక్ అదాలత్ కోర్టులో కేసును పరిష్కరించారు. అన్ని కోట్ల పరిధిలో చేశారు. మీరు కోర్టులు కూడా మోసం చేశారని చెప్తున్నారు. ఇప్పుడు కేసు పెట్టారండి ఒక సిఐ గారు. ఆ సిఐ గారికి రాజీ పడే అధికారం లేదు, కానీ ఆ సిఐ గారితో ఎందుకు రాజీ చేయించారు? ఇప్పుడు ఎవరైనా దొంగతనం చేస్తే అతనితో కొంత డబ్బులు తీసుకుంటే మనం రాజీ పడొచ్చు, కానీ టీటీడీ ఎందుకు రాజీ పడింది? తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థ, ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు కలిగిన భక్తులు కలిగిన సంస్థ. అలాంటి సంస్థ చీప్ గా డబ్బులు తీసుకుని కాంప్రమైజ్ అవ్వడం ఏంటి? కమిషన్ తీసుకుని కాంప్రమైజ్ అవ్వడం ఏంటి? అంటే కమిషన్ రూపాయి కానీ 10 రూపాయలు కానీ కోటి రూపాయలు కానీ 10 కోట్లు కానీ ఎంత కమిషన్ తీసుకుని కాంప్రమైజ్ అయిపోతారు. అది కరెక్టా? ఓ మాజీ ముఖ్యమంత్రి మీరు చెప్పే మాట ఇదా? ఏంటంటే బాబు ఇంతలా అంటే మీరు నేరాలను కూడా లీగలైజ్ చేస్తున్నారా? బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు గారు డైలాగ్ ఉంటుంది, నేరాలను కూడా లీగలైజ్ చేసి పాడేస్తానంటే మీరు కూడా నేరాలను కూడా అంటే ఎవరిదైనా దోచుకోండి, మీ డబ్బులు తిరిగి ఎంతో కొంత ఇవ్వండి, ఆ కేసు రాజీ అయిపోండి, జడ్జి గారు కూడా ఓకే అంటారని చెప్తున్నారు మీరు. ఇదేం దరిద్రం అండి? అది రూల్ కాదండి. దానికి ఐపీసీ సిఆర్పిసి అవి ఒప్పుకోవండి. ప్రాపర్ కోర్ట్ ప్రొసీజర్ తో అంటే జరగాల్సిన జ్యుడిషియల్ ప్రాసెస్ అంతా జరిగింది. జరగాల్సిన జ్యుడిషియల్ ప్రాసెస్ అంతా జరిగితే మరి హైకోర్టు ఎందుకు ఇంటర్ఫీరెన్స్ అయింది? హైకోర్టులో ఎవరో ఒక జర్నలిస్ట్ కేసు వేసినప్పుడు బాబు ఇదంతా కోర్టు పరిధిలో జరిగింది, జరగాల్సిన జ్యుడిషియల్ ప్రాసెస్ అంతా జరిగింది కాబట్టి నీ పిటిషన్ కొట్టేస్తున్నావు కొట్టేయాలి కదా. హైకోర్టు వారు ఎందుకంటే మరి ఇదేంటి ఇంత అన్యూజువల్ గా జరిగిందేంటి? ఇలాంటి లోక్ అదాలత్ మేము ఎక్కడ చూడలేదు. టీటీడీలో దొంగతనం జరగడం ఏంటి? ఎవరో ఒక సీఐ వచ్చి కాంప్రమైజ్ అవ్వడం ఏంటి? అసలు ఈ సీఐ కాంప్రమైజ్ అయ్యే అధికారం లేదే. బాబు సిఐడి రండి, ఇదేదో ఉందో తేడా ఉంది, దీని మీద ఇమీడియట్ గా ఎంక్వైరీ చేయండి అని హైకోర్టు ఎందుకు చెప్తుందంటే? అయ్యా గుండారాజు గారు, హైకోర్టు ఎందుకు చెప్తుంది? ఎవరు మోసం చేస్తారు మీరు? ఇంకానే ఏ అమాయకులు మోసం చేస్తారు? ఇంకానే అన్ని కోర్టు పరిధిలో జరిగింది. అన్ని కోర్టు పరిధిలో జరిగితే ఇప్పుడు ఈ రీఇన్వెస్టిగేషన్ కూడా హైకోర్టు పరిధిలో జరుగుతుంది. హైకోర్టు ఇచ్చింది, మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేయండి, అందులో ఏదో తేడా ఉంది, భూముల కన్నగారి రెడ్డిని పిలండి, వైవి సుబ్బారెడ్డిని పిలండి, హైకోర్టు చెప్పింది. మరి హైకోర్టు ఎందుకు చెప్తుందంటే అంటే ఇప్పుడు జనాలు అందరూ ఏమనుకోవాలి, కోర్టుల పరిధిలోనే అయిపోయిందటండి, మా జగన్ బాబు కోర్టుల పరిధిలోనే అన్ని మొత్తం అంతా అయిపోయిందని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆయన పొల్లడి గెలుగుతున్నట్టున్నాడండి అని అనుకోవాలి. కానీ వాస్తవానికి ఏంటి? హైకోర్టు చేస్తుంది ఇదంతా. కోర్టు పరిధిలో కోర్టుకే ఇది అసాధారణంగా అనిపించింది, ఇది కరెక్ట్ కాదు ఇది అని హైకోర్టు వారు భావించారు. ఆ వాస్తవాలు తెలుసుకోండి.